హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ పేపర్ కరెక్షన్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో వర్డ్ టు వర్డ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే డిఫరెంట్గా ఉండబోతుంది పేపర్ కరెక్షన్. నేను 10 ఇయర్స్ నుంచి పేపర్ కరెక్షన్కి అయితే వెళ్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా వెళ్తాను. సో అప్ టు డేట్ మీకు పిన్ టు పిన్ నేను ఎలా కరెక్షన్ జరుగుతున్నాయి ఏంటి, సో ఎప్పుడు రిజల్ట్ రాబోతాయి అనేది నేను ఎగ్జామ్ పేపర్ కరెక్షన్కి వెళ్ళిన ప్రతిసారి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేస్తుండండి. సో ఈ సంవత్సరం ఎలా జరగబోతున్నాయి, 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. అందరికీ గుర్తే ఉంటుంది. సో ప్రతి జిల్లాలో ఇంకో జిల్లా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడేంటి ఎలా జరగబోతోంది అంటే, ఇంతకుముందు 13 జిల్లాల్లో ఏవైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ ఆ జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పేపర్ కరెక్షన్ జరిగేది. సో ఇది ఓల్డ్ ప్రాసెస్. ఈ సంవత్సరం మీకు తెలియాల్సినటువంటి, అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే, ఈ సంవత్సరం జరగబోయేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అదేంటి అంటే, ఈ సంవత్సరం 26 జిల్లాలు 26 ఉన్నాయి, మనకి 26 జిల్లాలు ఉన్నాయి. కాబట్టి ఈ 26 జిల్లాల్లో పేపర్ కరెక్షన్ చేయడానికి గవర్నమెంట్ RIOస్ని ప్రిన్సిపల్స్ని అసెంబ్లీ చేసి వాళ్ళకైతే చెప్పేసింది అనమాట. ఖచ్చితంగా ఈ సంవత్సరం 26 జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. సో దీన్ని బట్టి చూసినట్టయితే ఎక్కడికక్కడ వాళ్ళ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి. అంటే ఇంతకుముందు 13 జిల్లాల్లోనే పేపర్ కరెక్షన్ జరిగేటువంటి ఈ పేపర్స్ 26 జిల్లాలకి వెళ్ళిపోతాయి. విశాఖపట్నం సత్యసాయికి రావచ్చు, సత్యసాయివి కడపకి వెళ్ళొచ్చు, యోగివేమనకి వెళ్ళొచ్చు, ఇలా చాలా అనమాట. కృష్ణా డిస్టిక్ వెళ్ళొచ్చు. ఇట్లా ఇప్పుడు జిల్లాలు ఎక్కువైపోయాయి కాబట్టి రకరకాల జిల్లాలకి వెళ్ళిపోతాయి. సో లెక్చరర్స్ చాలా దూరం నుంచి, ఇప్పుడు అనంతపురం రావాలంటే ఎక్కడెక్కడో, అనంతపురం డిస్టిక్ లాంగ్లో ఉంది కాబట్టి అతిపెద్ద జిల్లా అనంతపురం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఇబ్బందులు పడేవాళ్ళు. సో లేడీస్ లెక్చరర్స్ కావచ్చు, జెంట్స్ లెక్చరర్స్ కావచ్చు, ఇక్కడ కామన్ ఒక హాస్టల్స్లో ఉంటూ పేపర్ కరెక్షన్కి రావడము, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ని మిస్ అవ్వడము, చిన్నపిల్లల్ని మిస్ అవ్వడం, ఇదంతా జరిగేది. కానీ ఇప్పుడు 26 జిల్లాల్లోనే అక్కడికక్కడే పేపర్ కరెక్షన్ చేస్తారు కాబట్టి సో లెక్చరర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కరెక్షన్ కూడా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో అది కూడా కొంచెం పేపర్స్ వస్తాయి. ఇంతకుముందు వేల పేపర్స్ వచ్చేవి, ఇప్పుడు ఆ పేపర్స్ కౌంటింగ్ తగ్గిపోతుంది అనమాట. సో ఇది ఎలా పేపర్ కరెక్షన్ చేస్తారు ఏంటి అనేది అనమాట. సో ఈసారి అయితే డిఫరెంట్గా ఉండబోతుంది. అది అట్ ది సేమ్ టైం త్వరగా పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ మోడ్, మనకి ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది కాబట్టి ఎలక్షన్కి సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ ఫాస్ట్గా జరగాల్సింది కాబట్టి ఖచ్చితంగా త్వరగానే మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు 100% కనపడుతున్నాయి. దీని తర్వాత వీడియోస్ దీనికి అప్డేటెడ్గా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను, ఎలా జరుగుతున్నాయి పేపర్ కరెక్షన్ అనేది. నచ్చినట్టయితే లైక్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.